స్వతంత్ర సమర యోధురాలు పొనకా కనకమ్మకు భారతరత్న ఇవ్వాలని పొనకా కనకమ్మ ఆసియా సాధన కమిటీ నేత సురేంద్రనాథ్ రెడ్డి కోరారు. నెల్లూరు టౌన్ హాల్లోని వర్ధమాన సమాజం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లను ప్రధాని మోడీకి పంపారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ముఖ్యంగా మీ ముందుకు వచ్చే కారణం ఏమంటే మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు బాలిక ఉచిత విద్య దానం చేసినటువంటి వ్యక్తి, గాంధీ ఆశ్రమం పినాకిని సత్యాగ్ర ఆశ్రమం స్థాపకురాలు, జమీన్ రైతు భవనం జమీన్ రైతు వీక్లీ స్థాపకురాలు, దాదాపు 2500 కోట్లు ఆస్తులు ఉచిత విద్యతో దానం చేసినటువంటి మహాతల్లి పొనకా కనకమ్మ గారికి భారతరత్న ఇవ్వాలని ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా 22 జూలై తేదీన సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత మోడీ గారికి సపరేట్ లెటర్ రాస్తూ ఆమెకి భారతరత్న ఇవ్వాల్సిందిగా 110 కేజీల డాక్యుమెంట్స్తో సహా వారికి పంపబడేది. సో ఆమెకి ఎందుకు భారతరత్న ఇవ్వాలనే విషయాలపైన అనేక డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిది ఆమె 2500 కోట్లు దానం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె రిజిస్టర్ చేసింది 1926-27లో. సూర్య చంద్రాదులంత వరకు ఈ నా ఆస్తులన్నీ కూడా బాలికల ఉచిత విద్య కొరకే ఉపయోగించాలి, కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ దీనికి ఎప్పుడు కూడా క్లెయిమ్ చేసేకే అధికారం లేదు అని మొట్టమొదటిగా ఒక సొసైటీ ఏర్పరిచి, శ్రీ కస్తూరిదేవి విద్యాలయ కమిటీ అనే సొసైటీ ఏర్పరిచి దాన్ని నడిపింది 62 దాకా. అనేక కారణాల వల్ల కొత్తగా వచ్చిన సొసైటీ మెంబర్లు దాన్ని అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఆ విషయాలు మళ్ళీ వివరిస్తాను. అంతేకాకుండా ఈమె 1930లోనే ఆమె అఖండ భారత్ కావాలని బంగారు చేతి దీన్ని మదనపల్లి ఉంటే అనిల్ సింగ్ గారికి పెళ్ళేటి ఆదినారాయణ రెడ్డి అనే ఫ్రీడమ్ ఫైటర్ ద్వారా పంపించింది. అంటే ఇప్పుడున్న ఈ సోకాల్డ్ నాయకులు ఎవరూ కోరకముందే అఖండ భారత్ అంటే బర్మా అప్పుడు విడిపోయింది. ఆ బర్మా విడిపోయిందే ఆమె తట్టుకోలేడు. తర్వాత భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకి అవార్డు తక్కువ ఇస్తున్నారు. భారతరత్న 53 మంది ఇచ్చారు. స్టార్ దేశం నుంచి 25 వరకు. దాంట్లో 5 మంది మాత్రమే మహిళలకు ఇచ్చారు. దాంట్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఒకరే ఇచ్చారు. అది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి. రెండోది జ్ఞానపీఠ అవార్డు 59 మందికి ఇస్తే దాంట్లో కూడా మహిళలు 6 మందికే ఇచ్చారు. అక్కడేమో 33% మహిళలకి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు రిజర్వ్ చేస్తూ అవార్డులు రివార్డులలో మహిళల్ని చాలా తక్కువగా చూపిస్తారు. అనేక ఉద్యమాల్లో కూడా మహిళలు ముందున్నారు. ఉదాహరణకి తిక్కరపు రామిరెడ్డి భార్య సుదర్శనమ్మ, ఆయన 9 కూతుళ్ళు కూడా జైలుకి వెళ్ళారు. కనకమ్మ నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ జైలు జీవితం గడిపిన వ్యక్తి, 2.5 సంవత్సరం. ఇన్ని కోణాల్లో అన్నీ కూడా ఒక 110 పేజీల లెక్కన చేసి గవర్నమెంట్ చెప్పినటువంటి జూలై 31 లోపల ఆన్లైన్లో సబ్మిట్ చేసినాయి ప్రతి ముఖ్యమంత్రికి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా మేము తొందరలో ఆగస్టు సెప్టెంబర్లో ఒక టీము రాష్ట్రపతి గారిని, తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసేదానికి ప్రయత్నం చేస్తాం. లాస్ట్ ఇయర్ యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం ఉత్తరప్రదేశ్ ఈమె రికమెండ్ చేస్తూ ఫార్వర్డ్ చేశారు. అంతకుముందు సంవత్సరం కర్ణాటక సీఎం చేశారు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి ముఖ్యమంత్రిని, ప్రతి గవర్నర్ని మేము పంపించి డిసెంబర్ దాకా దీన్ని ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల మీరు ప్రజలకి ఈ విషయాలు తెలిపి ఈమెకు భారతరత్న వచ్చే విధంగా మీ ఛానల్లో ఇవ్వాలని కోరుతూ